అందరికీ నమస్తే. ఈరోజు నేను నేతి బొబ్బట్లను చేశానండి. ఎలా చేశానో ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా వస్తాయండి. బొబ్బట్ల కోసం అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముందుగా నెయ్యి కావాలండి. తర్వాత పచ్చెనపప్పు, మైదా పిండి, ఒక 3-4 యాలకులు తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి, మీకు నచ్చినట్టు వేసుకోండి. బెల్లం, మైదా పిండి, పచ్చెనపప్పు ఈ 3 అయితే ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఈ జల్లించి పక్కన పెట్టిన ఈ మైదా పిండిలోకి కొంచెం అండి, ఎక్కువ కాదు, కొంచెం ఒక సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపండి. వేడి చేసిన నెయ్యిని ఈ పిండిలోకి వేసి కలుపుకోండి. బాగా కలపండి. ఒకసారి పిండి మొత్తాన్ని నెయ్యికి పట్టించేలా కలుపుకోండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి. పిండి మొత్తాన్ని ఇలా ముద్దలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిలోకి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యితో పిండినంతా కూడా కలపండి. కొంచెం ఎక్కువగానే పడుతుందండి. కొంచెం లూజ్గా పిండి మొత్తాన్ని కలిపేసుకొని నెయ్యితో మొత్తాన్ని స్ప్రెడ్ చేసి అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరే బౌల్ తీసుకొని దాంట్లో అదే కప్పు మెజర్మెంట్తో పచ్చెనపప్పును వేసి 2-3 టైం వాష్ చేసి వాటర్ పోసి ఒక 3-4 అవర్స్ అలా నానబెట్టి పక్కన ఉంచేసేయండి. మైదా పిండి, పచ్చెనపప్పు అనేది ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే కప్పు మెజర్మెంట్తో బెల్లం కూడా తీసుకోవాలండి. ఒక 3 గంటల తర్వాత పప్పు అయితే కొంచెం నానిందండి. ఈ నానిన పప్పుని ఒక వేరే బౌల్లోకి తీసుకొని వాటర్లో వేసి ఉడికించుకోవాలండి. ఈ పప్పు బాయిల్ చేసేటప్పుడే కొంచెంగా సాల్ట్ అయితే వేసుకోండి. స్వీట్లోకి కొంచెం సాల్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఏంటి, ఎక్కువ వద్దు, కొంచెం వేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఒకసారి చేతితో మెదిపి చూడండి, మెత్తగా అయితే వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత పప్పునైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఇలా బాయిల్ అయిన ఈ పప్పుని ఒక జాలీగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దానిలో వడపోసేయండి. ఇలా వాటర్ని పోయిన తర్వాత ఈ పప్పుని తీసుకొని ఫ్యాన్ కింద పెట్టి ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. చల్లారిన ఈ పప్పుని ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో సగం వరకు పప్పుని వేసి మిక్సీ పట్టుకోవాలండి. సగం పప్పును మాత్రమే తీసుకొని మిగతా సగం పక్కన ఉంచుకోండి. ఇలా తీసుకున్న ఈ పప్పుని మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుగానే మిక్సీ పట్టి పక్కన ఉంచండి. పక్కన పెట్టుకోవాలి వేరే బౌల్లో వేసుకొని. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మిగిలిన పప్పును కూడా మొత్తం వేసుకోవాలండి. పప్పు వేసుకొని దీంతో పాటు బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. బెల్లం కూడా వేసేసుకోండి. ఇదే పప్పులోకి బెల్లం కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోండి. మరీ ఎక్కువ కాదు, కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా లూజ్గా వచ్చిద్ది. ఈ మిశ్రమాన్ని రెండింటిని కూడా కలిపేస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చిద్దండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకోండి. కలిపండి. మొత్తం జారుగా ఉండకూడదు, అలా అని కొంచెం గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండేలా చూసుకోవాలండి.
ఈ మిశ్రమంలోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ బొబ్బట్లు తినడానికి మధ్య మధ్యలో పలుగ్గా తగిలితే ఇష్టమండి. అందుకని చెప్పి సగం పలుగ్గా సగం మెత్తగా పేస్ట్ పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు మొత్తం మెత్తగా కావాలనుకుంటే పప్పు మొత్తాన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా ఉండలు చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చుట్టుకోవచ్చండి. చిన్నగా కావాలంటే చిన్నగా ఉండలు చుట్టుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లో అయితే పిండి మొత్తాన్ని కూడా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలండి. అంతా కూడా రౌండ్ బాల్స్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ ముందు కలిపి పెట్టిన మైదా పిండిని ఒకసారి చూద్దామండి. ఇదైతే కొంచెం గట్టిగా ఉంది కదండి, కొంచెం లూజ్గా వచ్చేలాగా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకుందామండి. ఇలా నెయ్యి వేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా లూజ్గా కలుపుకోవాలండి. ఇలా కలిపెట్టిన తర్వాత ఆయిల్ కవర్ని కానీ లేదా ఇలా అరిటాకును అయినా తీసుకొని ఇలా తీసుకున్న ఈ అరిటాకు మొత్తానికి కూడా నెయ్యినైతే మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి కొంచెం పిండి ముద్దను పక్క తీసుకొని అరిటాకు పైన పెట్టి చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లోకి పూర్ణాన్ని పెట్టి పూర్ణం మొత్తం కవర్ అయ్యేలాగా చపాతీ పిండితో కవర్ చేసేయాలండి. ఆ పూర్ణాన్ని అంతా కవర్ అయిన ఈ ముద్దని చేత్తో అద్దుకుంటూ చపాతీలాగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకోవాలి చపాతీలాగా. కొంచెం సాగదీస్తున్నట్టు పిండిని కొంచెం మెదుపుకుంటూ ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు అట్లా వచ్చిద్దండి. ఇప్పుడు పానం మీద నెయ్యి వేసి ఇలా ప్రెస్ చేసి పెట్టినట్టునైతే ఈ నెయ్యిలో వేయించుకోవాలండి. దీనికైతే చాలా నెయ్యి పడుతుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొబ్బట్టును కాల్చుకోవాలండి. ఇప్పుడు అది కాలుతూ ఉండగా వేరొక పిండి ముద్దను తీసుకొని అరిటాకుపై ఇలా చపాతీలా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో మళ్ళీ పూర్ణాన్ని పెట్టి పూర్ణం అంతా కవర్ అయ్యేలాగా మళ్ళీ చపాతీ పిండి ముద్దని కవర్ చేయాలండి. చపాతీ పిండి ముద్దతో కవర్ చేయాలి పూర్ణం మొత్తాన్ని. ఇప్పుడు ఇలాగా ఈ ముద్దని ఇలా మళ్ళీ ముందు చెప్పినట్టు చేతితో స్ప్రెడ్ చేసుకోవాలండి. నెయ్యి వేసి బాగా కాల్చుకోవాలండి. నెయ్యి అనేది చాలా ఎక్కువ పడుతుంది. మన ఇష్టం అండి, తక్కువ వేసుకొని వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకొని వేసుకోవచ్చండి. కాకపోతే ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోండి. మంచి కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అలాగే పిండి మొత్తాన్ని కూడా ఇలా బొబ్బట్లా చేసుకొని కాల్చుకొని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి. మైదా పిండిని అయితే మాత్రం ఒక 4 అవర్స్ 3 అవర్స్ కంపల్సరీ నాననివ్వాలండి. ఎందుకంటే అప్పటికప్పుడు చేసేస్తే పిండి అనేది మన చేతికి అంటుకుపోద్దండి. మనకి సరిగ్గా వేసేటప్పుడు సరిగ్గా రాదు. అదే నానిన తర్వాత అయితే నెయ్యి పట్టించి బాగా నానబెట్టిన తర్వాత అయితే మనకి ఈజీగా కూడా చేతికి అంటుకోకుండా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనం బొబ్బట్లు చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి. అసలు అయితే మనకి బొబ్బట్లు చేయడానికి అయితే చాలా ఈజీ అవుతుందండి. ఇలా చేసుకుంటూ కాల్చుకోవాలి. బాగా కాలనివ్వాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలండి. నెయ్యిని పైనుంచి పోసుకుంటూ నెయ్యిని అయితే బొబ్బట్టుకి ఎక్కువ పట్టించుకుంటూ కాల్చుకోవాలండి. అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఈ విధంగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలా ఈ ప్రాసెస్లో బొబ్బట్లన్నిటినీ కూడా కాల్చి పక్కన పెట్టుకోవాలండి. నాకైతే ఇన్ని వచ్చాయి ఈ కొలతలతో.
ఈ బొబ్బట్టు అయితే మాత్రం మెత్తగా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. ఒకసారి మీకు కూడా ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.